పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఖమ్మం నేతలతో సమావేశం నిర్వహించారు. 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్ల నాయకులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డి పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. గత 3 రోజులుగా లోక్సభ నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్. ఇవాళ తాజాగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ సంబంధించి సిట్టింగ్ ఎంపీ మన్నెం శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇప్పటికే అటు 4 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేశారు. అటు పెద్దపల్లి నియోజకవర్గానికి కొప్పులీశ్వర్, ఇటు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు ఇటు నామనాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గం, ఇటు మహబూబాద్కు సంబంధించి మాలోతు కవిత పేర్లను ఇప్పటికే ఖరారు చేసిన పరిస్థితి మనకుంది. అయితే వాళ్ళ తాజాగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరము మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మన్నెం శ్రీనివాసరెడ్డి పేరును ఖరారు చేశారు. అయితే ముఖ్య నేతలతో అనేక అంశాలపైన లోతుగా డిస్కషన్ చేస్తున్నారు. ముఖ్య నేతలంతా కూడా ఏదైతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు కావచ్చు, వారు తీసుకున్న చర్యలకు మనం ప్రతిస్పందిస్తూ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తలుగా మీకు దిశానిర్దేశం చేస్తున్నా, మీరు కింది స్థాయి క్యాడర్ కూడా చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పోరాడాలి, ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇవాళ ఏదైతే ఇటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలకు సంబంధించిన లోక్సభ ఎంపీలకు లోక్సభకు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్టు కూడా సమాచారం అవుతుంది. అయితే ఏదైతే ఇటు కేఆర్ఎంకి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ప్రాజెక్టులను అప్పగింతపై కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో చర్చించారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితోటే వారి ఒక కుట్రపూరితమైన చర్యలతోటి వాళ్ళ కేఆర్ఎంబి పరిధిలోకి శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్లు అప్పగింత జరిగింది. వీటి వల్ల ఖమ్మం, ఇటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా నష్టపోతారు. వాటిపై ప్రజల్లోకి పెద్ద ఎత్తున మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఏదైతే మనం నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ ఎంపీ సీట్లు గెలుచుకున్నాం, అదేవిధంగా ఈసారి కూడా కష్టపడితే 2 సీట్లు మనవే అని చెప్పేసి కూడా చెప్పినట్లు మన సమాచారం ఉంటుంది. ముఖ్య నేతలకు పలు అంశాలపైన, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే వారిపైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వారి వ్యతిరేకతను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వాస్తవాలను మనకు ప్రజలకు తెలియజేయాలి. ప్రజానీకానికి వారు అనేక హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలతో హామీలు ఇచ్చారు. హామీలన్నీ వాళ్ళు అమలు చేయట్లేదు. వాటి అన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలి. ప్రతిరోజు కార్యకర్త, కింది స్థాయి కార్యకర్త వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అండగా ఉండాలి. పార్టీ భవిష్యత్తు ప్రణాళికల్లో భాగమై వారు లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకునే విధంగా కష్టపడి పనిచేయాలి. ఖచ్చితంగా పార్టీ మీకు అండగా ఉంటుంది. పార్టీ అధినేతగా నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా లోక్సభ ఎన్నికల్లో మీరంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేశారు. గతంలో కూడా ఆయన లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిగా ఆయన ఎంపీగా ఉన్నారు. వాళ్ళు ఆయన సిట్టింగ్ ఎంపీకి మరోసారి కూడా అవకాశం వచ్చారు. ఆయన లోక్సభలో ఆయన పోరాడిన తీరు కావచ్చు, లోక్సభలో ఇటు మన లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన హక్కులపై అనేక సందర్భాల్లో ఆయన పోరాడిన పటిమ కావచ్చు, వాళ్ళ మరోసారి కూడా ఆయనకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఖచ్చితంగా లోక్సభలో మరోసారి కూడా బీఆర్ఎస్ ఎంపీగా, అంటే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తారని చెప్పి సంకేతాలు కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకే మొగ్గు చూపినట్టు కూడా తెలిసింది. ఖచ్చితంగా ఇవాళ మహబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీకే ఇవాళ ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి కూడా కార్యకర్తలు అంతా కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళ గెలిచిన ఎమ్మెల్యే వీరంతా కూడా కలిసికట్టుగా పనిచేసి మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలి మహబూబ్ నగర్ పార్లమెంట్ పైన కూడా ఈ సందర్భంగా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే గత 3 రోజులుగా ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న వరుస సమావేశాల్లో పలు కీలక అంశాలపైన కూడా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇవాళ మహబూబ్ నగర్ సంబంధించిన అభ్యర్థి ఖరారు కావడంతో ఇవాళ అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులు దాదాపు 5 మంది అభ్యర్థులను అఫీషియల్గా ఖరారు చేశారు. మరిన్ని కొద్ది రోజుల్లో కూడా మిగతా అభ్యర్థుల
ప్రకటనతో పాటు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతల సమావేశంతో పాటు వారికి దిశానిర్దేశం చేసే అంశాలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వైఖరి వల్ల కూడా ఇవాళ నిరుద్యోగ యువత కావచ్చు, ఇటు ఏదైతే కరెంటు విషయం కావచ్చు, ఇటు రైతులు ఎండిపోతున్న పంటల విషయంలో కూడా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అనేక అంశాల వారీగా వారిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పోరాటాలు చేస్తూనే మనం బీఆర్ఎస్ పార్టీ స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. మొత్తానికి ఎవరైతే ఎంపీల అభ్యర్థులను ప్రకటించిన వారికి అండగా ప్రతి కార్యకర్త ఉండాలి, వారికి అందరూ మద్దతిస్తూ బీఆర్ఎస్ మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా మనం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. శోభన్. రైట్లీ విల్, థ్యాంక్ యూ.